వెల్కమ్ టు భారత్ లోకల్. నేను కృష్ణకుమార్. నిన్న అమ్మ ఒడి సభ సందర్భంగా ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడినటువంటి మాటలు అవి చాలామంది మేధావులతో సహా ప్రతిపక్షాలు కూడా అవి అసందర్భ ప్రేలాపనలు అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనతో పాటు జనసేన నాయకులు ముక్కా శ్రీనివాసరావు గారు ఉన్నారు. అసలు నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద జగన్ ఆ విధంగా మాట్లాడడానికి ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది మనం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ అనేది మీ ఉద్దేశంలో ఒంటరిగా వెళ్తుందా లేదా టీడీపీతో కలిసి వెళ్తుందా? ఏమండి, ఒక నియంత పరిపాలిస్తున్నాడండి రాష్ట్రాన్ని, ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నాడండి, ఒక ఏమంటారు క్రిమినల్ పరిపాలిస్తున్నాడు రాష్ట్రాన్ని. ఇలాంటప్పుడు ఒంటరిగా వెళ్ళినా జంటగా వెళ్ళి ఏది చేసారు ముందు ప్రభుత్వం దించాలా. అక్కడ ఆ చెడుని తీయకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రానున్న కాలంలో కరెంటు బిల్లులు చూసారు ఎలా పెరిగిపోయావు, ఇసుక రేట్లు చూసారు ఎలా పెరిగిపోయావు, గ్యాస్ రేట్లు చూసారు ఎలా పెరిగిపోయావు. ఇవన్నీ ఎలా పెరిగిపోతే సామాన్యుడు ఎలా బతుకుతాడు? నీకు నాకు జరుగుతుంది, హ్యాపీగా ఉంటాం ఇంట్లో కూర్చొని. ఒక మధ్యతరగతి వాడు పిల్లలు ఎలా చదివించుకుంటాడో, వాడు ఫ్యామిలీ ఎలా పెంచుకుంటాడో, ఆ కరెంటు బిల్లు ఎలా కట్టుకుంటాడో, ఈ ముడిసరుకులు ఎలా కొనుక్కుంటాడో ఆలోచించండి. ఆ రకంగా సర్వనాశనం అయిపోతున్నారు. ఆ నాశనం అవడానికి కారణం ఎవరు? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని అర్జెంటుగా గద్దె దించకపోతే చాలా ప్రమాదం. గద్దె దించిన తర్వాత మిగతా కార్యక్రమాలను చూడొచ్చు. ఎవరు రాష్ట్రం పరిపాలించాలో, ఎవరు మిగతా దాన్ని గాలిలో పెట్టాలని తర్వాత ప్రణాళిక ఉంటుంది. దీనికోసం దానికన్నా సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రకంగా ఆలోచించారు తప్ప ఇప్పుడు ముఖ్యమంత్రి నెక్స్ట్ ఇంకోటి తర్వాత సంగతి, పొత్తులు ఇవన్నీ కాదు. ముందు రాష్ట్రాన్ని ఒక రాక్షసుని పాలించి తీసి ముందు పక్కన పెట్టాలి, గాలిలో పెట్టాలి. అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు యాత్రలు చేయడం కానీ ప్రజా సంక్షేమాల కోసం మాట్లాడడం జరుగుతుంది. ఈ రౌడీ నా కొడుకులు, ఈ గోండా నా కొడుకులు, ఈ కుక్కలంతా కలిపి, ఎందుకంటే వీళ్ళు చేస్తుంది అవినీతి పనులు, వీళ్ళు మోసాలు, దొంగలేలు. అందుకే భయపడిపోయి అరుపులు వస్తాం మీడియా ముందుకు, మైకుల ముందుకు వచ్చి. వీళ్ళు తప్పులు చేప సైలెంట్గా ఉండే, ఎవడో దొంగ అరెస్ట్ చేసుకుంటే తప్పు చేస్తే సరైన మనకేంది, మేము రౌడీలు ఇది మీద తీసుకోవడం కానీ పొందుకుండొచ్చు కదా. ఉండరు, ఎందుకంటే వీళ్ళు చేసేది అవినీతి పేర్లు. వీళ్ళు గోండా నా కొడుకులు, వీళ్ళు కేడీలు, డెకేట్ నా కొడుకులు అందరూ గడిపే. ఈ డెకేట్ నా కొడుకు ఏడు పారేస్తారని భయంతోనే వీళ్ళందరూ మూకుముడి దాడి చేస్తున్నారు. అవన్నింటికి భయపడ్డాడు పవన్ కళ్యాణ్. తెగించేసాడు, మొండోడండి. మా ఇదే రాజుకంటే గొప్పడు మొండోడు ఆయన పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి అనగా మేము ఉన్నాం, ఇంతకంటే మొండి మేము చెప్తున్నాం కదా. ఈ పప్పులకి తాటాకు సప్పులకి పవన్ కళ్యాణ్ ఓడిపోయి పార్టీ మూసేసుకొని పోయే రకం కాదు. వీళ్ళు ఒక్కరు తిరిగితే ఈ రకంగా ఎగిరి ఎగిరి తన్నే రకం పవన్ కళ్యాణ్. అది ఇప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి జనసేనకి ఎటువంటి మద్దతు ఉండబోతోంది? సార్, నిజాయితీ గల పార్టీకి కేంద్ర ప్రభుత్వం నుంచి అని మిగతా కానీ ఎక్కడైనా సపోర్ట్ ఉంటుంది సార్. అది ఇంటర్నల్గా జరుగుతుంది. అంటే ఇంటర్నల్గా కేంద్ర ప్రభుత్వం వైసీపీకి మద్దతుగా ఉంది కదా. ఎవరన్నారండి వైసీపీ మద్దతు కొందని? ఎవరన్నా చెప్పండి. అవినాష్ రెడ్డి కేసు సాక్ష్యంగా కనిపిస్తుంది కదా సార్. అవినాష్ రెడ్డి కేంద్రం చట్టాలోనే తూకం ఏదండి అది కూడా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెయిల్లు గీళ్ళు పెట్టుకొని ఈ లోపాయకరంగా లోకల్ కోర్టులు మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నాళ్ళు వెళ్తారండి? కేంద్రం మోడీ గారి ప్రభుత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్తున్నాను, ఆయన ఒక భార్య పిల్లలు ఏదో ఆస్తులు నా కొడుకు నా మేనలు పెంచుకోగల ఎవరు లేరు. ఆయన దేశ సేవ చేసి చచ్చిపోదన్న టైప్ ఆయన, అంతే కదా. అలాంటి వ్యక్తి ఇలా చేసి ఏం అవసరం? ఆయనకి లాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళకి ఎవరు లొంగవలసిన పని లేదు. ఆయన తలుచుకుంటే ఏం చేయాలి? వ్యక్తిగతంగా ఆయనకి అవసరం లేదు, కానీ పార్టీకి అవసరం ఉండొచ్చు కదా. వచ్చారండి, చెప్తున్నా కదండి. పార్టీకి అవసరం ఉన్నా సరే అంత అన్యాయంగా క్రిమినల్స్ రోడ్డు మీద వేసే టైప్ అయితే మోడీ గారి ప్రభుత్వం కాదని నేను అనుకుంటున్నాను. బీజేపీ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాళ్ళంతా కొన్ని ఆర్ఎస్ఎస్ భావాలతో పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. నేను అనుకోవడం అయితే అంత అయితే లేదు. వీళ్ళు ఏదో మా వెనకాలలో ఎవడో ఉండడానికి గొప్పగా చూపించుకుంటూ ఉంటారు తప్ప కేసు అన్నది ఏముంది? వీళ్ళ డబ్బు ఉంది సార్, డబ్బుని పెట్టి మేనేజ్ చేస్తున్నారు, చట్టాలు కొంటున్నారు, లోపాయికి ఒప్పందాలు అవుతున్నాయి, సాక్షికాలు కొంటున్నారు, వీళ్ళు భయపిస్తున్నారు. ఈ రకంగా నడుస్తుంది తప్ప కేంద్రం వల్ల అయితే కాదు. నేను చెప్తున్నా కదా. ఇది సార్ ఒకటే ఇవాళ చెప్తాను, మనకు ఒక సుంచురు అంటారు సార్, కురుపు వస్తుంది. అది పెద్దదవుద్ది, ఎంతవరకు పెద్ద అవుద్ది, టైం దాడగానే పీలిపోద్ది, అంతే కదా. మొత్తం బయటకు వచ్చి అలాగా టైము ప్రతి ఒక్కరికి ఒక టైం రావాలి. పెద్ద మన పూర్వకాలం మన కథలు ఎన్ని చదివాలి, ఎలా రాక్షసుడు అమ్మ ఇన్ని బుర్రలు ఉన్నాయంటాడు, తెగ చేసుకుంటా, తాడి చెట్లు నరికేసేవాడంట, దూసేసేవాడంట అన్నాడు. ఆడికి ఒక ఉన్న పుట్టిస్తాడు, దాన్ని తుంచేస్తాడు తలకాయ. అలాగా టైం రావాలి. టైం వస్తే ఎలా పెద్ద క్రిమినల్ సరే పోతాడు, ఎగిరిపోతాడు. ఓర్పు సహనంతో మనకు 2 రోజులు వెయిట్ చేయాలి. అది అయితే 2024లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని 100% 2024లో సీఎం అవుతాడైనా. ఆయన అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందరూ బలిష్టంగా బలంగా కోరుకుంటే, దృఢంగా కోరుకుంటే కంపల్సరీ ఆశీస్సులు భగవంతుడు ఇచ్చి ఆయన చేస్తాడు. జరుగుతుంది, జరుగు తీరుతుంది. ఇటువంటి వ్యాఖ్యల మీద మీరు వైసీపీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వైసీపీకి మీకు పని అయిపోయింది, మీకు శాతనైతే ఇప్పటికైనా సరే జనాలకి ఏదో మంచి చేసి మిగతా మీరు చేసిన తప్పులు కడుక్కుంటే నెక్స్ట్ వచ్చే టైంకి డిపాజిట్లు వస్తాయి. అవి కూడా లేవంటే భూస్థాపితం అయిపోతాం. ఇది మట్టుకు పక్కా.
మీరు ఒళ్ళు దగ్గరెట్టుకొని పొందుకుంటే బాగుంటుంది. మరీ ఎరగబడిపోయి రాలిపోయి ప్రభుత్వం మా చేతులు ఉందంటే దాని తగ్గట్టు ఉన్న తెగించేసి ఉన్నాం మేము కూడా. ఎందుకు ఆ స్టేజ్ తెచ్చుకోవద్దని చెప్తున్నాం. ఏం జరుగుతుందో, ఏం మెరాకిల్ జరుగుతుందో రానున్న కాలంలో మీరు చూడండి. ఆ రకంగా అడుగులు 2024లోనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని పక్కా పవన్ కళ్యాణ్ గారు 2024లో ఆడపిల్లల యొక్క ఆశీస్సులతో, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో, పెద్దలు, రైతులు, మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళ ఆశీస్సులతో ఆయన 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఇది తథ్యం. అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందో మనందరూ చూస్తూ ఉండాలి. ఆయనకి ఆ ఆశీస్సులు ఉన్నాయి. పక్కా ఆయన జాతకంలో కూడా ఉంది, క్లియర్గా చెప్తున్నాను. అవుతారు. ఎందుకంటే ప్రజలకు కావాలి, ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటారు. అదే ఆ యొక్క వరవడే జరిగి భగవంతుడు ఆయన సీఎం చేస్తారు. ఇక్కడ మరి జనసేనతో కాపులందరూ కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారండి, ఈసారి వస్తారు. తెలిసిపోయింది కాపులు ఎవరు మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు, కాపులు వాడుకొని ఎంతమంది పదవులు తీసుకొని కాపులు గాలికి వదిలేశారో ఈసారి అందరూ తెలుసుకున్నారు. కానీ ఒక్కసారి బయటపడకుండా లాస్ట్లో ఎలక్షన్ వచ్చే టైంకి అందరూ ఒక దాటి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ఒక కాపు నాయకున్నే కదా. నేను అంతా మాకు మీటింగ్లు అవుతాయి, ఇంటర్నల్ మీటింగ్లు అవుతాయి, గ్రూపుల్లో మీటింగ్లు అవుతాయి. ఇదంతా ఒక దాటి మీద తెస్తున్నాం, కష్టపడుతున్నాం, రాత్రులు పొగులు తిరుగుతూ మన కాపు కులంగా అన్యాయం ఎవరు చేశారు, ఇప్పటికైనా మనం ఒక దాటి మీద రాకపోతే ఎంత ప్రమాదం అని చెప్పేసి క్లియర్గా ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ ఒకే దాటి మీద వస్తే ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారికి మొత్తం అన్ని కాపుల సంఘాలు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు చూసుకుంటే కాపుల కన్నా తూర్పు కాపుల శాతం ఎక్కువ ఉంది. అవును. తూర్పు కాపుల్లో ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. అవును. మరి అటువంటి వ్యక్తిని విడిచిపెట్టి జనసేనలో ఇంకా నాయకత్వం పటిష్టంగా లేని ఈ సమయంలో తూర్పు కాపులు మీ వైపు వస్తారు. ఏం చేశారండి బొత్స సత్యనారాయణ? ఇవాళ చెప్పండి. బొత్స సత్యనారాయణ తూర్పు కాపు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, వాళ్ళ భార్య ఎంపీ, వాళ్ళ మేనల్లో చుట్టాలు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు. కానీ వీళ్ళే ఎవరికైనా తూర్పు కాపులోని ఎట్టోడికి మిగతా వాళ్ళకి పదవులు ఇచ్చారా? తూర్పు కాపు ఎవడైనా ఎమ్మెల్యేని చేశాడు, ఈయన ఎవడైనా జడ్పీటీసీని చేశాడు, ఎవడైనా ఎంపీటీసీని చేశాడా? అందరూ వీళ్ళ ఫ్యామిలీయే. అలాంటి వ్యక్తిని నమ్మబోరు. తెలిసిపోయింది ఆయన మోసం. ఆయన మోసం తెలిసిపోయి తూర్పు కాపులు అందరికీ భీమవరంలో మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి మా సపోర్ట్ అండి, ఇప్పుడు వరకు మమ్మల్ని అట్టడుగు స్థానంగా తొక్కేశారు. విజయనగరం ఎక్కడైనా మార్పు ఉందండి, అభివృద్ధి ఉందా? నా చిన్నప్పుడు ఎన్సీసీ చేశారు కోరుకొండ సైనిక్ స్కూల్లో. అప్పుడు విజయనగరం ఎలాగుందో ఇప్పుడు అదే పందులు, అదే రోడ్లు, అదే డ్రైనేజీలు తప్ప ఇప్పటికీ కూడా అక్కడ అదే వలసపోవడం. ఎవరో కూడా అక్కడ స్థానికులు అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు, తల్లిదండ్రులు పెంచుతున్నట్టు కానీ పాపం అందుబాటు ఉన్నట్టు కూడా లేదు. అలా తొక్కేసరి ఈ బానిసత్వంగా తొక్కుపోయారు బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ. వాళ్ళు వాడుకొని వాళ్ళ అమాయకులు చేసి ఎదురు తిరిగిన వాడు కేసులు పెట్టి అన్యాయంగా తొక్కేసి వీళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఏ తూర్పు కాపుని కూడా పైకి తెచ్చినట్టు కానీ, ఏ తూర్పు కాపు చేత ఇండస్ట్రీ పెట్టినట్టు కానీ, ఓ పరిశ్రమకు పెట్టినట్టు కానీ, ఓ సరైన తూర్పు కాపు ఒక ఉద్యోగం వేసినట్టు కానీ, ఒక తూర్పు కాపు వెళ్ళి ఒక ఐఏఎస్, ఐపీఎస్ చదివినట్టు కానీ ఎక్కడ చరిత్ర లేదు. అలాంటి బానిసత్వాలు తీసుకొచ్చిన వ్యక్తి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ నంబర్ ఈసారి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు విడదాచి ఇలా చెప్పారు. అందుకే అందరూ రివర్స్ అవుతున్నారు. ఈసారి వాళ్ళకి డిపాజిట్లు కూడా కోల్పోతే విజయనగరంలో చూడని చెప్తాను. అయితే ఇక్కడ మనం జనాలను చూసుకుంటేనండి, ఖచ్చితంగా ఎన్నికల నాడు ప్రతి ఒక్క ఓటర్ కూడా 500, 1000 ఖచ్చితంగా కోరుకునే వ్యక్తులే అధికంగా ఉన్నారు. మరి అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ₹1 కూడా ఎవరికి పంచకుండా గెలుపు ఎంతవరకు సాధ్యమని మీరు అనుకుంటున్నారు? సార్ అన్ని రోజులు ఒకలాగా ఉండవు సార్, రోజులు మారాయండి. తెలుసుకున్నారు డబ్బులు తీసుకుంటే మన బతుకు ఏమైపోద్దని ఈసారి తెలుసుకున్నారు. 2000కి 1000కి కక్కుర్తి పడితే మన పిల్లల జీవితాలు ఇప్పుడు అందరూ చదువుకుని ఎడ్యుకేట్ అయ్యారు. చాలామంది చూస్తున్నారు కదా, ఈ సోషల్ మీడియా మీలాంటి యొక్క టీవీ ఛానల్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజలకు బాగా అవగాహన తెలుస్తుంది, ఏది మంచి ఏది చేయడానికి. అంత కక్కుర్తి పడేవాళ్ళు లేరు. ఈ సామాన్య ఒక తాపీ మీద వెళ్తే ₹1000 సంపాదించుకోగలుగుతున్నాడు రోడ్డు మీదకి వెళ్తే. అలాగా ఆ కష్టంతో సంపాదించుకొని 2 రోజులు కష్టపడితే 2000 వస్తాయి. దానికి ఏదో కక్కుర్తి పడి ఎవడో అవినీతి పడి గద్దెనెక్కిస్తే ఎలాగ ఉంటాం మన జీవితాలు? ఇలాగే ఉంటాయి. వాడు ఇచ్చి కల్తీ మందులు తాగి వస్తున్నాం మనం. కష్టపడి వెళ్ళి సాయంత్రం ఒక బీరో కోటరో కొనుక్కుంటాడు సార్. పాపం వాళ్ళ బతుకులు ఏమైపోతుంది? ఆడ మీద తోడేస్తున్నాడు. ఆడికి వచ్చిన ₹500 కూలీలో ₹250 ఈయన జగన్మోహన్ రెడ్డి దోసుకుపోతుంటే ఆడు ఎలా బతుకుతాడు నాకు అర్థం కాదు. అలాంటివన్నీ పోతాయని చెప్పి ఈసారి జనాలు ఒక రకంగా మైండ్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళు బుద్ధి చెప్తారు ఓటుతో. పవన్ కళ్యాణ్ వ్యక్తి వస్తే నిజాయితీగా నికాసగా అన్ని రకాల వనరులు మన చేతికి అంతే ఆలోచనలో ఉన్నారు. అది జరుగుతుంది చూడండి ముందుకి. పొత్తు ద్వారా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అంటే జనసేన పార్టీ సింగిల్గా వెళ్ళబోతోందని మీ ఉద్దేశమా? ఏం లేదండి, మీకు భలే చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని మనం ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎలాగవుతుందో చెప్పండి. అంటే ఇప్పుడు మనం అనుకుందామండి, టీడీపీ పార్టీ మొదటి నుంచి ఉన్న పార్టీ. టీడీపీ పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉంటారు. ఒకవేళ పొత్తు ద్వారా వెళ్ళినట్లయితే కనుక మీకు ఇచ్చే శాతం టికెట్లు తక్కువ అవుతాయి.
టీడీపీకి ఇచ్చే టికెట్లు ఎక్కువ ఉంటాయి కాదు సార్, మాకు ఇచ్చే సీట్లు తక్కువ అని ఎక్కువ అని మా అవసరం అయితే టీడీపీకి ఉంది కదా, ఉంది. ఫైనల్గా ఏ అంగుళాన్ని రావచ్చు, ఏమైనా జరగచ్చు. జాతకంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని రాష్ట్ర ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు, మీరు మేము గట్టిగా నిమగ్నం కనుక్కుంటే భగవంతుడు ఏ రకమైన చక్రం అని చెప్పొచ్చు. ఆ నమ్మకంతో మేము ఉన్నాం. అదే నిజాయితీపరుడు, నీతివంతుడు పవన్ కళ్యాణ్, అందరిలో అవినీతిపరుడు కాదు. అలాంటి నీతిపరుడు ఈ టైంలో రావాలా. ఏ టైంలో కల్కి పుట్టాడంటే ఎందుకు చేశాడు? అవినీతి కలియుగంలో కల్కి పుట్టి ఏదో ఉంటాయి అని నాకు అంత తెలియదు. అలాగే ఏ టైంలో కష్టం దేవుడు ఎప్పుడు పుట్టాలో అప్పుడు పుడతా. ఆ టైంలో పుట్టిన వ్యక్తి, ఒక దేవుడు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు కావాలి రాష్ట్రానికి అయినా ఆ మెరాకిల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం. మరి అటువంటి దేవుడు లాంటి వ్యక్తిని ఒక రౌడీతో పోలుస్తున్నారు సీఎం గారు. రౌడీ కంటికి రౌడీలు కనపడతారు, రేప్ చేసేవాడికి అందరూ రేప్ చేసేవాళ్ళు కనపడతారు, భూ కబ్జా కోడికి అందరూ భూ కబ్జా కోళ్ళు కనపడతారు, ఖైదీకి అందరూ ఖైదీలు కనపడతారు. అర్థమైందండి? ఎండిపోట్లు పొడిచోడు పతులు ఎండిపోటు పడతారు. అవన్నీ కుక్కలు అరుస్తూ ఉంటాయి. రోడ్డు మీద అరిసి ప్రతి కుక్కని పుట్టుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు కానీ ఎవరికి టైం సరిపోదు. మేము అవసరమైనప్పుడు తోడతాం, ఇప్పుడు కొట్టం. సమయం వచ్చి తప్పదు అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ చేస్తే అప్పుడు ఈ కుక్కలు ఎలా కొట్టాలో ఏరు పారేయాలో మాకు బాగా తెలుసు. మేము ఉన్నాం కొంతమంది కుక్కలు ఏరేయడానికి, అయినా కనిసై కోసం వెయిట్ చేస్తున్నాం. అరిసి 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 ఏదో రోజు పడిపోతాం మా చేతిలో. అప్పుడు చూద్దాం, అప్పుడు వరకు కంగారు పడికి, ఎందుకంటే వేస్ట్గా మా టైం వేస్ట్ చేసుకోలేము. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆపుతుండడం వల్లనే మీరు అంతా ఆగున్నాం అంటారు. 100% అవినీతి అండి. చూసారు కదా కాకినాడలో ఏం చెప్పారు ఆయన, ఈ రౌడీలు గోండాలు రోడ్డు మీద వెళ్ళిపోయి అమ్మాయిలు రేపులు చేసుకుంటూ ఇళ్లలో దూరిపోతుంటే చూస్తూ ఊరుకుంటారండి. మన ఇంట్లో కలిసి భోజనం చేస్తాం భార్య బిడ్డలతో, కుక్కొచ్చి లోపలికి పిచ్చి కుక్కలు 2-3 వచ్చి ఇంట్లో దూరిపోతుంటే ఆ పోలీసులకి శానిటరీ ఇన్స్పెక్టర్కి వీళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఊరుకుంటే కుక్కలు ఊరుకుంటే మన కరిసి మేతం కలబడిపోయి మనల్ని పాడు చేసేవా. ఈ లోపల ఏం చేయాలి తెలుసు కదా, వాళ్ళు వచ్చి లోపల ఏం చేయాలో ఆల్రెడీ మేము చేస్తాం. ఆ రకంగా మేము డిసైడ్ అయిపోయి ఉన్నాం జనసేన పార్టీలో చాలా మంది. ఓకే, అంటే ఈ విషయం తెలియడం వల్లే ముఖ్యమంత్రి గారు ఎలాంటి అబండాలు వేస్తున్నారు అంటే 100% ఆయనకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళకి కాదు పుల్లుగా రాజకీయ పరిమితం పుల్లు చెందున్నారు. ఆయనకి తెలుసు జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో భయం పుట్టుకుంది, ఒక రకమైన జాలు పుట్టుకుంది. ఇంకోటి సీఎం అయినా పర్లేదు, ఏదో రకంగా నెట్టుకొచ్చేది. పవన్ కళ్యాణ్ రెడ్డి వ్యక్తి సీఎం అయితే బతుకులు ఏమైపోతాయండి, అది భయం. సజ్జల భార్గవ్, అవును, సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి, ఆయన ఆధ్వర్యంలో చాలామంది ఆడపిల్లలు, టీడీపీ కానీ మిగతా ప్రతిపక్షాల చాలామంది ఆడపిల్లల మీద డైరెక్ట్గా ట్రోల్ చేస్తున్నారు. మరి ఇటువంటివి పోలీసులకి కనిపించవా, వినిపించవా? అదే కదా చెప్తున్నా కదండి. ఈరోజు నిన్న మొన్న 2-3 CVR న్యూస్లు ఇట్లా అట్లా కలిపి నేను కొన్ని డిబేట్లకు వెళ్ళాను. వెళ్తే ఏమవుతుంది చెప్పండి, ఒక కాలేజీ ఎవడో మోసం చేస్తున్నాడు, ఒక హాస్పిటల్లోని పిల్లల్ని పుట్టిస్తామని కవల పిల్లలు పుట్టిస్తామని ఒక హాస్పిటల్ కోసం వెళ్ళాం. వాడు ఆల్రెడీ ఈయన ఫోన్ చేసి మీకు ఎంత కావాలో చెప్పండి, కామ్ చేసి మా పాజిటివ్ చెప్పండి, న్యూస్ చేయమని CVR ఫోన్ వచ్చింది తెలుసండి. ఆ రికార్డింగ్ నేను పెట్టాను మేము మొన్న డిబేట్కి వెళ్తేనే. అది ఇలాగుంటాయి. ఈ చట్టాలు నొక్కేస్తున్నారు, చట్టాలు కొనేస్తున్నారు, చట్టంలో లొసుగులు తెలుసుకొని వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు. అక్కడే నేను వస్తున్నాను. అదే ఇప్పుడు ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ అండర్లో ఉన్నప్పుడు మీరు గెలుస్తామని మీరు ఎలా అనుకుంటున్నారు? సార్ ఒకటి సార్, పోలీసులు వాళ్ళ కబంధస్త్రాలు ఎందుకున్నారు తెలుసా? వాళ్ళ ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళు కూడా ఇసుకుపోయి ఉన్నారు, ఏం చేయలేరు. ఇప్పుడు ఒక SIO CEO తిరగబడితే ఏం చేస్తాడు, తీసుకెళ్ళి ఏజెన్సీలు వేసేస్తారు, ఏదో ఏ ట్రాఫిక్లు వేసేస్తారు. వాళ్ళు ఫ్యామిలీని పెంచుకొని ప్రశాంత సిటీలో రోజుకి వాళ్ళ పిల్లలకు చూసుకుంటూ బతకాలి కదా. ఆ రకంగా ఓర్పుతో ఉన్నారు తప్ప పోలీసులు అప్పుడు దొంగల సపోర్ట్ చేయరు. ఒక కన్ను వేస్తారు, చిన్న చూచుల్లో వదిలేస్తారు, అంతే తప్ప అవసరం వచ్చినట్టు ఎవరిని ఎక్కడ లోపల వేయాలి, ఏం చేయాలి, ఈడ్స్ కీల్చుకెళ్ళి తంతారు. అలాంటి పోలీసు వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాళ్ళందరూ కలిపి పవన్ కళ్యాణ్ వ్యక్తి వస్తే సైలెంట్ కొట్టి ఆయన అడుగుజాల్లో నడుద్దాం అని చూస్తున్నారు. క్రిమినల్స్ అందరూ ఏరియడానికి చూస్తున్నారు పోలీసులు ఎప్పుడు మనం తప్పు పెట్టకూడదు. ఒకరో ఇద్దరు ఉంటారు అరా పొరా, అలాంటి ఎదలకు సపోర్ట్ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. పోలీసులు సరిగ్గా లేకపోతే మీరు రోడ్డు మీద తిరగలేం. ఇంత ప్రశాంతంగా మన ఆడపిల్ల కాలేజీలకు వెళ్ళలేరు, రైతులు వ్యవసాయాలు చేయలేరు, దోసేసుకుంటారు ఎక్కడికి అక్కడే. పోలీసు వ్యవస్థ ప్రతిష్టంగా ఉండగానికి అలా జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆఫీసర్లు కబంధస్త్రాలు పెట్టుకొని వాళ్ళు భయపించి ఏదో రకంగా వాళ్ళు వాడుతూ పాపం అన్నారు. వాళ్ళు చాలా గొడవల్లో మీ ధర్నాల్లో ఉన్నట్లు అరెస్ట్ చేసి చెప్తూ ఏంటి సార్ మీరేటండి ఇలాగా చట్టాన్ని చేతులు ఇంత ఘోరంగా తీసుకున్నారు, మేము ఏం చేయం బాబు, పైనుంచి ఆర్డర్లు అంటే ఏం చేయాలన్నారు. ఇలాంటి మాట మా మీద కేసులు పెడుతున్నారు. ఇదేంటి ఏ ఎంక్వైరీ లేకుండా పేర్లు బుక్ చేస్తాను అడిగితే పైనుంచి మినిస్టర్ గారు ఫోన్ అండి ఏం చేయమని అంటున్నారు. ఇది మారాలా. ఇది మారాలంటే పవన్ కళ్యాణ్ రావాలా. ముక్కా శ్రీనివాసరావు గారు జనసేన నాయకులు, ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే తీరుతారు. అది ఏదైనా మిరాకిల్ జరిగినా సరే లేదా సాధారణంగా అయినా సరే 100కి 100% పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే తీరుతారని ఆయన ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. అలాగే వైసీపీని ఇటువంటి చిల్లర మాటలు ఇకపైన మాట్లాడొద్దు, మీకు రాబోయే కాలం గడ్డు కాలం, దయచేసి మీరు హద్దుల్లో ఉండండి అని చెప్పి వైసీపీని ఆయన హెచ్చరించడం జరుగుతోంది. కెమెరామెన్ భరత్ కుమార్తో కృష్ణకుమార్, భారత్ లోకల్.